హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాదం అనే వ్యక్తి ప్రేమ కథలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రాధమ్మ విక్కీకి బెడిలు వేయడంతో విక్కీ మాత్రం నిద్ర లేచి ఆ బేడీలతో కిందికి వస్తాడు. ఇక రాధ కూడా తన చేయికి వేసుకొని కిందికి తీసుకొని వస్తుంది. ఇక రాగానే ఇంట్లో హాల్లో అందరు కూడా వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అంతలో విక్కీ మాత్రం కొంచెం ఓవర్ యాక్షన్ చేద్దాము, ఇప్పుడు ఎలాగో వర్కౌట్ అయింది కదా, ఇంకా కొంచెం చేసేసరికి మనం నిజంగా ప్రేమించుకున్నాం అనేసి నమ్ముతారు అనేసి అనడంతో ఇక రాత మాత్రం అవసరం లేదు, ఇప్పటికే చాలా ఓవర్ యాక్షన్ అయింది, బెడిలకి ఇలా రావటం నాకేం నచ్చట్లేదు, అందరి ముందు అటో అసలు అనుకోకుండా బుక్ అయ్యాం అనేసి ఇక రాత అనగానే ఇంకా విక్కీ మాత్రం ఏం కాదు, ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ఖచ్చితంగా వర్కౌట్ ఉంది, నా ఇంటెలిజెన్స్తో చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు మన ఇద్దరం కూడా చాలా ప్రేమించుకున్నాం అని అనుకుంటారు అనేసి కనడంతో ఏంటి నీకెలా తెలుసు వాళ్ళు అనుకుంటారని, నువ్వేమైనా 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నావా అనేసి రాదా అనగానే కాదు మా ఫ్రెండ్ చెప్పాడు నువ్వు ముందు చెయ్యి అనేసి తప్పదా అనేసి రాధా అనగానే తప్పదు అనేసి విక్రమ్ అంటాడు. దీంతో రాధ మాత్రం ఇక ప్రేమగా ఏంటి ముందు వెళ్ళి ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా, త్వరగా రెడీ కావండి అనేసి అనగానే రాధతో విక్కీ మాత్రం ఆ చేయిని అటు ఇటు తింపుతూ నేను వెళ్ళను రాదా, నేను మొదటి ఉండలేను, నాకు వెళ్ళాలని లేదు స్టేషన్కి, నాకు ఇక్కడే ఉండాలని ఉంది నీతో అనేసి అనగానే రాధ మాత్రం అలా ఏం కుదరదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అనేసి విక్రమ్ అనగానే రాధ అనగానే విక్రమ్ మాత్రం అబ్బా నాకు తెలియదు నువ్వు కూడా నాతోటి అనేసి విక్రమ్ అంటూ ఉంటాడు. అంతా ఇదంతా చూసి విక్రమ్ తల్లిదండ్రులు మురిసిపోతూ అసలు మనం కూడా పెళ్ళైన కొత్తలో ఆ రోజుల్లో ఇలానే ఉండేటోళ్ళం కదా అనేసి ఇద్దరు కూడా అనుకుంటూ మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరిని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. అంతలో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకునేసరికి రాధాకి అంతలో దమయంతి అసలు విక్రమ్ ఏమనుకుంటున్నావు, ఇది ఇల్లు అనుకుంటున్నావా, లాడ్జ్ అనుకుంటున్నావా, మీ బెడ్రూమ్ అనుకుంటున్నారా, అసలు ఏంటి ఈ సరసాలు ఏంటి, ఇంతమంది ముంగట మీ వేషాలు ఏంటి అనేసి కారణంతో అంతలో విక్కీ వాళ్ళ అమ్మమ్మ కూడా ఏంట్రా ఇది ఏమనుకుంటున్నావు, ఇలా నేను పద్ధతి చూసే పిల్లలు ఉన్నారు ఎలా ఉంటది అనేసి కారణంతో నేనేం తప్పు చేయట్లేదు కానీ చూసే కళ్ళకి డీసెంట్గా చూస్తే డీసెంట్గా కనిపిస్తుంది, లేదంటే లేదు, మీరు ఏ విధంగా చూస్తే ఆ విధంగానే కనిపిస్తాయి అనేసి విక్కీ అనడంతో రాదా ఏం చెప్తున్నారు నీకైనా అర్థమవుతుందా అని అనేసి మెల్లిగా మాట్లాడడంతో నాకే అర్థం కాలేదు కానీ ఏదో చెప్పాలి అనేసి విక్రమ్ అంటూ ఉంటాడు. అంతలో విక్రమ్ వాళ్ళ నాన్న మాత్రమే ఏం గుసగుసలాడుతున్నారు అప్పటి నుంచి అనేసి అనడంతో పెళ్ళైనాక కొన్ని ఉంటాయిలేండి చిలిపి చిలిపిగా అనేసి విక్రమ్ వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీతో చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.